ఎమ్మెల్యే అంటే ఏంటి, ఎమ్మెల్సీ అంటే ఏంటి, వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఏంటి సింపుల్ గా చెప్తా చూడండి. ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, తెలుగులో శాసన సభ్యుడు. వీళ్ళని మనం డైరెక్ట్ గా ఓట్ వేసి గెలిపిస్తాం. మన తెలంగాణలో 119 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీకి ఒక ఎమ్మెల్యే ఉంటారు. అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు మనం ఓట్ వేసి మన ఎమ్మెల్యేని గెలిపించుకుంటాం. అదే ఎమ్మెల్సీ అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, తెలుగులో శాసన మండల సభ్యుడు. వీళ్ళని మనం డైరెక్ట్ గా ఓట్ వేసి గెలిపియలేం. వీళ్ళని ఎమ్మెల్యేస్, టీచర్స్, గ్రాడ్యుయేట్స్ అండ్ కొన్ని స్పెషల్ కండిషన్స్ లో గవర్నర్ వీళ్ళని అపాయింట్ చేస్తారు. ఎమ్మెల్యేస్ రోల్ ఏంటి? మన పబ్లిక్ ని అసెంబ్లీలో రిప్రజెంట్ చేస్తారు. అంటే మన ఇష్యూస్ ని అందరికి తెలిసేటట్టు ఇష్యూస్ ని రేస్ చేస్తారు. న్యూ లాస్ పాస్ చేస్తారు. డెవలప్మెంట్ విషయాలను చూసుకుంటారు. ఎమ్మెల్సీ రోల్ ఏంటి? అసెంబ్లీలో పాస్ అయిన లాస్ ని వీళ్ళు రివ్యూ చేస్తారు. ఏమైనా సజెషన్స్ ఉంటే సజెషన్స్ ఇస్తారు. ఎమ్మెల్యే టర్మ్ వచ్చేసి 5 years ఉంటుంది అండ్ ఎమ్మెల్సీ టర్మ్ 6 years ఉంటుంది. ఈ 6 years లో 2 years కి ఒకసారి ఒక బ్యాచ్ రిటైర్ అవుతారు. అంటే 1/3 వాళ్ళు 2 years కి ఒకసారి రిటైర్ అవుతారు. సింపుల్ గా చెప్పాలంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో మనం డైరెక్ట్ గా ఓట్ వేసి గెలిపిస్తాం. అదే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మనం ఓన్లీ గ్రాడ్యుయేట్స్, టీచర్స్ వాళ్ళే ఓట్ వేయగలరు.